ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మనలను సజీవుల లెక్కలో లెక్కించి దేవుడి దినమున ఈ యొక్క వర్తమానమును మనము వినుటకు కృప చూపిన దేవునికి మనం వందనాలు చెల్లించబద్ధులమై ఉంటున్నాము. మరి లెంట్ డేస్లోనికి మనము ప్రయాణము సాగిస్తూ ముందుకు పోతున్నాం. ప్రభు ఆయన శ్రమలు, మరణము, పునరుత్థానము, ఆ తర్వాత ఆయన ప్రత్యక్షతలు, ఆరోహణము, మధ్యాకాశంలో మనుష్య కుమారునిగా కనబడము, ఆ తర్వాత రెండవ రాకడలో భూమి మీదకి రావడము, దీనిని గురించి మనం వింటూ ఉన్నాం. వీటన్నిటిలో ఏమి ఆశపడుతున్నాం దేవుని యొద్ద నుంచి? ఈ లోకములో మనం ఎందుకు వచ్చాము? నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నదని చెప్పేటటువంటి వాళ్ళు ఏ విధమైన జీవితం జీవిస్తున్నారు? కాబట్టి మనలను మనము ప్రశ్నించుకుందాం. దేవుడు మనకు అన్ని ఈవులను ఇచ్చాడు ఈ లోకములో, కానీ వాటిని వ్యర్థపరుస్తూ దుర్వినియోగం చేస్తూ జీవిస్తున్నామా? లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఈవులను మన మేలు కొరకు, దేవుని రాజ్యము విస్తరించుటకు వాటిని మనము వాడుతుంటున్నామా? ప్రార్థించుకుందాం. ప్రభువా, వినగలిగే చెవులను, గ్రహించి మనసునిమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఎందుకంటే నీవెంతగానో హృదయములో నొచ్చుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయూ నా చేతులు చాపించానని నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అవును, లోబడనొల్లని ప్రజలు, అందులో నేను కూడా ఉంటే క్షమించు, మమ్మల్ని క్షమించి నీ వాక్యానుసారంగా జీవించుచు నీవు మధ్యాకాశంలో కనబడాలని నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ నేను ఈ జీవితయాత్రను సాగించుటకు నీ ఆత్మచేత నడిపించమని, నీ వాక్యం చేత నాకు మార్గమును చూపించమని, నీ ప్రశస్తమైన రక్తము చేత నన్ను నీతిమంతురాలిగా తీర్చి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చొని తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఒక సత్యమును గ్రహించాలి. ఆ సత్యమును నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నా. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ధ్యానించడం అంటే ఇదే. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 verse 1. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా అనగా ఆయన శరీరధారిగా ఉన్నటువంటి సమయములో ఆఖరుసారి దేవాలయం నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ దేవాలయంలోనికి వెళ్ళలేదు ఆయన. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడే భూమి మీద తన పాదములు మోపినప్పుడు, అనగా ఒలీవ కొండ మీద, ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నాడో అదే ఒలీవ కొండ మీద ఆయన పాదములు మోపినప్పుడు ఆ ఒలీవ కొండ రెండుగా విడిపోయి
ఆ ఈస్టర్న్ గేట్ అనగా ఒలివ కొండకు సూటిగా ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇంతవరకు తెరవబడని ద్వారం ఏదైతే ఉన్నదో ఆ ద్వారము గుండా ఆయన మహిమ ప్రభావము శక్తితో దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. ఈ 24వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనంలో ఆయన బయలుదేరి వెళ్ళాడనంటే మళ్ళీ తిరిగి రాలే, అప్పుడే వస్తాడు ఆయన. ఈ 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట ఏమంటాడనంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అనేకులు విశ్వాసములో నుంచి తొలగిపోతారు. ఈ యొక్క సమయంలో మనం అక్కడక్కడ వింటున్నది ఏమిటంటే, మేము ఉజ్జీవమును లేవనెత్తుచున్నాం. వీఆర్ రేజింగ్ రివైవల్. ఎవరి తరము రివైవల్ లేవనెత్తడం? పరిశుద్ధమైన అగ్నిని మంట పెట్టడం ఎవరి తరము? పుటము వేయబడిన బంగారము వలె మనను పరీక్షించి చూడడము ఎవరి తరము? అది ఆయన చేసే పని, మనుషులు కాదు. మనము కేవలము దేవుని చేతిలో ఒక పాత్ర మాత్రమే, ఒక పనిముట్టు మాత్రమే. నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో ప్రభువా. నాకే తలాంతి ఇచ్చావో దానిని నేను భూమిలో రుమాల్లో కట్టి దాచిపెట్టకుండా నేను దానిని నీ నామ మహిమార్థమై నీ చిత్తానుసారంగా నడుచుకొనుచు నీ రాజ్యంలో నీ సేవ చేయడానికి నీవు నాకు ఇచ్చిన తలాంతు లేకుండా నీవు నాకు ఇచ్చిన పిలుపును బట్టి నేను జీవిస్తాను అనేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, రివైవల్ అది దేవుడు తన ఆత్మ ద్వారా తీసుకొని వచ్చేటటువంటిది. పడిపోతున్నటువంటి వారిని, నరకాగ్నిలోనికి జారిపోతున్నటువంటి వారిని ఆకర్షించి తీసుకొని వచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము నీతో మాట్లాడతాడు. అవును, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది అని నేను అన్నాను. ఎందుకనంటే దేవుని వాక్యం అనే పేరు యేసు ప్రభువుకున్నది. ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యము నీతో మాట్లాడతాడు. వ్యాకరణ దోషం కాదు ఇక్కడ. ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. నిన్ను జీవింపజేస్తాడు. మరలా నశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మ, నిత్య నరకాగ్నిలోనికి జారిపోతున్నటువంటి ఆత్మ, లేక పాపము చేత కృంగిపోతున్నటువంటి ఆత్మ, ఇక నాకెవరు సహాయం చేస్తారు? ఈ జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను ఎవరు లేవనెత్తుతారు? ఎవరు నన్ను పరిశుద్ధపరుస్తారు? ఎవరు నన్ను శుద్ధీకరిస్తారని కేకలు వేస్తున్నటువంటి ఒక హృదయాన్ని దేవుడు చూచి భయపడకు అని తన చేయి పట్టి నిన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టి తన ప్రశస్తమైన రక్తం చేత నిన్ను కడిగి విమోచించి ఆయన మరలా నిన్ను సేవలో వాడుకొనబోచుంటున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును కాక. రివైవల్ వాక్యం ఏమంటూ ఉన్నది? రివైవలా లేకుంటే భ్రష్టత్వమా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుదాము. ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద Thessalonian church, chapter 2, verses 1, 2 and 3. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను
మా యొద్ద నుండి వచ్చినది చెప్పిన పత్రిక వలన నేను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటని బట్టి మిమ్మును వేడుకొనుచున్నాం. ఇది దేవుని ఆత్మ నాకు బయలుపరిచాడు, లేకుంటే ఈ వాక్యములో ఈ పత్రిక వలన నాకు దేవుడు బయలుపరిచాడు. దేవుడు నాతో మాట్లాడే ఈ దినము నా దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళు చాలామంది బయలుదేరారు. ఇదే యెహోవా వాక్కు అని కూడా అంటూ ఉంటున్నారు. మనము కూడుకొనుచు ఉంటున్నాం, ఆయన రాకడను బట్టి కూడా కూడుకొనుచు ఉంటున్నాం. 3వ వచనంలో ఏమని ఉందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించాలి. భ్రష్టత్వం అంటే ఏమిటి? భ్రష్టత్వం అంటే ఏమిటి? భ్రష్టత్వం అంటే మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలను ఒక్కసారి మనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును ఎలాంటి వాక్యం అండి? దివ్య వాక్యం. మనము వాక్యమును ఈ దినమున ప్రకటిస్తుంటే మేము అలాంటి వాక్యం చెప్తున్నాం, ఇలాంటి వాక్యం చెప్తున్నాం, మా వాక్యం ఎలా ఉంటుంది అని ప్రజలను ఈడ్చుకొని వెళ్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యము దివ్యమైన, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను చాలా స్వచ్ఛమైన వాక్యం చెప్తానని నేను అనుకోవచ్చును, కానీ దేవుని వాక్యము దివ్యమైనది. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, జాగ్రత్తగా ఈ వాక్యము మనం ధ్యానిస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును కాక. తప్పిపోతారు, అన్నిటినీ రుచి చూస్తారు, దేవుని మహిమను చూస్తారు, దేవుని ప్రభావమును చూస్తారు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వారిలో చేసేటటువంటి అద్భుత కార్యాలను చూస్తారు. కానీ తప్పిపోతారు. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఈ లెంట్ డేస్ ఎందుకు అనేటటువంటి దాన్ని మనం ప్రశ్నించుకుందాం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఇంకా బయలుదేరుతారు, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇంకా ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటారు మెసేజెస్లు అన్నీ. ఏమనంటే ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమనంటే లెంట్ డేస్ చేయమని బైబిల్లో ఉందా? ఎవరు చేయమంటున్నారు లెంట్ డేస్ని? లెంట్ డేస్నే చేయాలని ఏమున్నది? గుడ్ ఫ్రైడేనా ఆచరించాలని ఏమున్నది? అందరినీ ప్రశ్నిస్తుంటారు. కానీ దినదినము దేవుని కుమారుని ఎరిగినటువంటి వాళ్ళు తప్పిపోయి ఆయనను మరలా సిలువ వేస్తున్నారనే సత్యం ఎందుకు గమనించరు? వారి కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి ఉన్నాడు నీ కొరకే అని జ్ఞాపకము చేయడానికి. ఆ తప్పిపోయినటువంటి వారు మరలా తమ పూర్వపు స్థితి ఏ విధంగా ఉండేనో తెలుసుకొని దేవుని వైపునకు తిరిగి రావడానికి సిలువ గుర్తును చూసి వారు ఆ సిలువ సమాధానమునకు గుర్తై ఉన్నది, ఆ సిలువ పాపము నుంచి విమోచనకు గుర్తై ఉన్నది, ఆ సిలువ దేవునితో నన్ను ఐక్యపరిచేటటువంటి ఆ యొక్క స్థితికి గుర్తై ఉన్నది. సిలువ పాప క్షమాపణ నాకు కలుగజేసి దేవుని యొద్దకు వెళ్ళడానికి నిత్య జీవమునకు సిలువ గుర్తై ఉన్నది. అనగా దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి కార్యమును నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నా కొరకు
ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారి కొరకు, ఆయన నామమందు విశ్వాసం ఉంచేటటువంటి వారి కొరకు, విశ్వాసం ఉంచబోయేటటువంటి వారి కొరకు ఈ రక్షణ కార్యమును చేశాడు అనే జ్ఞాపకం చేసుకోవడానికి, తప్పిపోయిన వారు మరలా దేవుని వైపునకు తిరగడానికి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే రోజు ఒక్కరోజే సిలువ వేయడం లేదండి. 40 రోజులు మాత్రమే లెంట్ డేస్లో వాళ్ళు ఉన్నట్లుగా లేరండి. దినదినము దేవుని కుమారునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. తమ యొక్క ఆలోచనల చేత, తమ యొక్క ప్రవర్తన చేత, తమ యొక్క క్రియల చేత, తమ మాటల చేత వారు దేవునిని సిలువ వేస్తున్నారు. వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నది. కానీ దేవుడు కృప కలిగినటువంటి వాడు. ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేసి, ప్రభువా, వీరు పడిపోయారు, వీరు మారు మనసు పొందనట్లుగా నీవే నీ కృపలో వీటిని భద్రపరచు. బాహాటంగా ఆయనను అవమానపరచుతున్నారు అనేదే భ్రష్టత్వము. దేవుని యొద్ద నుంచి పాప క్షమాపణ పొంది ఉన్నారు, దేవుని యొద్ద నుంచి స్వస్థతలను పొంది ఉన్నారు, దేవుని యొక్క అద్భుత కార్యములు కూడా వారు కలిగి ఉన్నారు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మత్తయి సువార్త 7:21 నుండి, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఇక్కడ తండ్రి చిత్తమును ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా పడిపోయారు. జాగ్రత్త, భ్రష్టత్వము ఇది సంభవిస్తుంది. అనేకులు విశ్వాసములో నుంచి తొలగిపోతుంటున్నారు, అనేకులు విశ్వాసం నుంచి పడిపోతూ ఉన్నారు. ఈ దేశం ఏగినా, ఎక్కడ చూసినా చర్చెస్ అన్నీ కూడా ఈ దినమున మద్యపానశాలలుగా, ఇంకా వేరే వేరే విధంగా ఆ యొక్క దేవాలయములు, చర్చెస్ వాడబడుచున్నాయి. ఎందుకంటే చర్చిలను అమ్మేశారు. పరిశుద్ధత, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది మేమెంతో కష్టపడ్డామని కట్టించినటువంటి చర్చెస్ని అమ్మవేసుకుంటున్నారు. మరలా సిలువ వేయడం లేదా, వాళ్ళు కూడా జారిపోతున్నారు ఈ లోకంలోనికి. కాబట్టి భ్రష్టత్వం 1950వ సంవత్సరం ఆ దినముల లోపల 3 యవనస్తులను దేవుడు పిలిచాడు. 20-21 సంవత్సరాలు ఉంటాయి వారి వయసు అప్పటికి. ఒక ఆయన పేరు టెంపుల్టన్, ఇంకా ఆయన పేరు బ్రాన్ క్లిఫర్డ్. చక్ టెంపుల్టన్, బ్రాన్ క్లిఫర్డ్. మూడో వ్యక్తి పేరు, ఆ దైవ సేవకుని పేరు నేను తర్వాత చెప్తాను. ఈ టెంపుల్టన్ కానివ్వండి, ఈ యొక్క బ్రాన్ క్లిఫర్డ్ కానివ్వండి, వీరు వాక్యం చెప్తూ ఉంటే ఆ వినుచున్నటువంటి వారి హృదయాలు అగ్ని చేత మండింపబడేవి. వారు తాము కూర్చున్నటువంటి స్థలములో కూర్చోలేక పశ్చాత్తాపపడుచు, మారు మనసు కొరకు దేవుని అడుగుచు, నేను పాపిని ప్రభువా అని కేకలు వేస్తూ, ఎన్నో వేల మంది ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించుటకు 2 సేవకులు వాడబడ్డారు. ఇలా 5 సంవత్సరాలు, అనగా 1950 నుండి 54-55 సంవత్సరం ప్రాంతంలో ఈ టెంపుల్టన్ అనేటువంటి ఆయన ఏం చేశాడనంటే, నేను దేవుని నమ్మడం లేదు, ఆయన వాక్యాన్ని నమ్మడం లేదని ఆయన దేవుని విడిచిపెట్టేశాడు. టీవీ ఇంటర్వ్యూస్లో చెప్పాడు, న్యూస్ పేపర్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని నేను నమ్మడం లేదని విడిచిపెట్టేశాడు. బలముగా వాడబడినటువంటి దేవుని సేవకుడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క దేవాలయంలో స్థలము దొరికేది కాదు.
అంతగా దేవుని చేత వాడబడినటువంటి టెంపుల్టన్ నేను దేవుని వాక్యం నమ్మడం లేదని వదిలిపెట్టేశాడు. ఈ బ్రౌన్ క్లిఫోర్డ్ అనేటటువంటి ఆయన మెల్లిమెల్లిగా త్రాగుడుకు బానిస అయిపోయి చాలా బాధకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన మరణిస్తే ఒక బిక్కారిగా ఆ త్రో పక్కన పడి ఉంటే కొంతమంది భక్తిపరులైనటువంటి క్రైస్తవ విశ్వాసులు అతన్ని చూసి, అయ్యో ఇతను ఒకప్పుడు దేవుని సేవకుడు అని చందాలు వేసుకొని ఆయన కొరకు ఒక ఆ శవపేటికను తయారు చేయించి, ఇప్పుడంటే ఫ్రీగా వస్తున్నాయిలే, మనకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దాని కొరకు ఆశపడి కూడా పోతున్నారు దేవాలయాలకు. చందాలు వేసుకొని ఆ యొక్క పెట్టెలో పెట్టి అతన్ని సమాధి చేశారు. ఈ మూడో వ్యక్తి మొన్నటి వరకు జీవించే ఉన్నాడు. ఆయన పేరే బిల్లీ గ్రహాం గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తన జీవిత కాలం అంతా జీవించినంత కాలము ఆయన ఈ యొక్క సువార్తను ప్రకటించి ఎక్కడ అద్భుత కార్యం అనేటివి చేయలేదు. ఆయన ఏనాడు ఇదిగో నేను క్యూఆర్ కోడ్ పెట్టాను స్కాన్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. మీరు నాకు పలానా దానికి నా బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను పంపించండి అని దేవుని సేవకులకైనా ఆయన ఎప్పుడూ అడగలేదు. కేవలం సువార్తను ప్రకటించి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారో ఈ వాక్యమును విని వారు ముందుకు రండి అని వారి కొరకు ప్రార్థన చేసి దేవుని రాజ్యంలో నడిపించినటువంటి దైవ సేవకుడు బిల్లీ గ్రహాం గారు. అలాంటి సేవకులను దేవుడు లేవనెత్తును గాక. దేవుని ప్రియమైన ప్రజలారా, నేను పడిపోను, నేను నిలబడి ఉన్నాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది, హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసుప్రభు అంటాడు కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఎందుకంటాడు ఆ మాట? ఎవరు రక్షింపబడతారు అని అంటే అప్పుడు చెప్తాడు, రక్షించగలడు. కానీ వీరిలో మరలా పశ్చాత్తాపం రావాలి. నా దేవునిని నేను దుఃఖపరిచాను, నా దేవుని నేను గాయపరిచాను, ఆయన నామమును నేను అవమానపరచడానికి నేనే కారకురాలనయ్యానని వీరు పశ్చాత్తాపడి దేవుని వైపున తిరిగి మారుమనసు పొందాలి. వారు పశ్చాత్తాపడకపోతే మారుమనసు రాదు. కాబట్టి అనేకులు కేవలము దేవుని వాక్యంను నమ్మడం లేదని మాత్రమే కాదు, కానీ కొన్ని కారణాలు మనం తెలుసుకుందాం. ఏమిటి అని అంటే, నేను ఇన్ని దినాలుగా నేను ప్రార్థనలకు వస్తూ ఉన్నాను, జవాబు రావడం లేదు. కాబట్టి మీరు నా కొరకు, నాతో చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, నా కొరకు ఇంకా నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పి, మేము నీకు ఫోన్ చెయ్యము, మీరు మా కొరకు ఇంకా ప్రార్థన చేయొద్దు, మీ సొంత ప్రార్థనలో కూడా ప్రార్థన చేయొద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ కంట్రీకి వెళ్ళినటువంటి వాళ్ళ జీవితాలలో ప్రార్థన చేసినప్పుడు, అంటే ఇండియాలో ఉన్నప్పుడే ప్రార్థన చేసాము, వారు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రేయర్ చేయించుకున్నారు. వారికి అక్కడ ఏదైనా దొరకకపోతే, యూ డోంట్ ప్రే ఫర్ అస్, మా కొరకు ప్రార్థన చేయొద్దు, విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుని మీదనే కోపము, బాధలు వేదనలు కలిగితే దేవుని మీదనే కోపము, అనారోగ్యములు బలహీనతలు స్వస్థత నొందకపోతే దేవుని మీదనే కోపము, ఆర్థిక ఇబ్బందులు కలిగితే దేవుని మీదనే కోపము, కష్టాల పాలై వివాహాలు కాకపోతే ఇదా ఏది చూసినా దేవుణ్ణి విడిచిపెట్టడమే. రోగం ఎందుకు వచ్చింది? నీవు చేసిన పాప క్రియలను బట్టి రోగం వచ్చింది. స్వస్థత ఎందుకు కలగడం లేదు?
నువ్వు పశ్చాత్తాపపడడం లేదు, ఆ రోగం ఎందుకు వచ్చిందో నీకు తెలుసు, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మరి దేవుడు నిన్ను పశ్చాత్తాపపడమంటున్నాను, నేను స్వస్థపరుస్తాను, నీ పాప రోగం నుంచి నేను స్వస్థపరుస్తాను. అది చెయ్యవు, నాకు దేవుడు వద్దు. ఎవరికి నష్టం? ఆర్థిక ఇబ్బందులు, బాగా అప్పులైపోయాయండి. ఎందుకు చేసావు అప్పులు? మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నీవు అప్పులు చేస్తూ ఉన్నా ఆయన తీరుస్తూ ఉంటాడు, నువ్వు అప్పులు చేస్తూ ఉన్నా ఆయన తీరుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు నీకు సహాయం చేయాలి? అప్పులేమో నువ్వు చేస్తావు, అప్పులు తీర్చబడడం లేదని దేవుని మీద కోపం. రోగాలు నువ్వు తెచ్చుకుంటావు, దేవుడు స్వస్థపరచడం లేదని నీ కోపం. కష్టాలు బాధలు కొని తెచ్చుకుంటావు, వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్తావు, చేయకూడని పనులు చేస్తావు, అన్నీ దేవుని మీదనే కోపం. మరి దేవుడు చెప్పినది ఏదైనా ఒక్కటి చేసావా? నువ్వు దేవుని నేను విడిచి వెళ్ళిపోకముందు ఒక్కసారి ఆలోచించు, దేవుడు చెప్పినది ఏది చేసావని నీ జీవితంలో. కాబట్టి నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఈ నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉన్న వాటిని అడుగుతూ ఉంటే ప్రార్థనలకు జవాబు రాలేదని బాధ. ఇలా భ్రష్టత్వంలోనికి జారిపోతారని వాక్యం చెప్తూ ఉంటే ఉజ్జీవం అని మనకు బోధపోస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మరలా మనము ఇప్పటి వరకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదివాము. ఇప్పుడు మరలా మనము తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి ఈ పాపపురుషుడు బయలుపరచబడతాడు. కానీ ఇంతవరకు ఎవరైతే అడ్డగిస్తూ ఉన్నారో అడ్డగింపబడినది తీసివేయబడి వరకే. ఇంతవరకు ఏదైతే అడ్డగిస్తూ ఉన్నాడో అడ్డగించుచున్నది తీసివేయబడి వరకే ఇలా ఉంటుంది. అడ్డగించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి అడ్డగించినది తీసివేయబడాలి అని అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి దేవాలయములు ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అనగా నిజమైనటువంటి దేవాలయం ఎవరు అనంటే చేతులతో కట్టబడినటువంటి మందిరము మందిరము మందిరం అని పరిగెడతాం, చూసావా? మందిరం కాదు, సుందరంగా ఉన్నటువంటి మందిరం కాదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చూపించాను మీకు. యేసు దేవాలయము వెళ్చుండగా శిష్యులైనక మందిరం చూపించారు. సుందరమైన ఈ మందిరం అని అంటే రాతి మీద రాయి ఉండకుండా ఇది పడద్రోయబడుతుందని చెప్పాడు. మందిరము పడద్రోయబడింది. దేవాలయము పడద్రోయబడింది. లేదు ఇప్పుడు దేవాలయం. యెరూషలేములో దేవాలయం లేదు, ఏడుపుల గోడ మాత్రమే ఉంది. ఏడుపుల గోడ మాత్రమే ఉంది. మరి ఇప్పుడు దేవాలయం ఏది? నీవే ఆ దేవాలయము, నేనే ఆ దేవాలయం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మనము ర్యాప్చర్ అనగా క్రీస్తు ప్రభు అభిషక్తుడైనటువంటి దేవుని కుమారుడు మరలా భూమి మీదకి వచ్చే ముందు సంఘము ఎత్తబడుతుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనలను పరిశుద్ధాత్మ దేవుడే తీసుకొని వెళ్ళిపోతాడు పరలోకానికి. అడ్డగించినది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆయన పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి దేవాలయమైనటువంటి మనమే. భ్రష్టత్వము కలగకుండా నాశన పురుషుడు ఇప్పుడే నశింప చేయడానికి బయలుదేరకుండా అనేకులు ప్రార్థన చేస్తున్నారు దేవుని ఆత్మ చేత. ఆ విధంగా
మనం కూడా వాడబడినట్లుగా దేవుని వైపున చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరే ఆ దేవాలయమై ఉన్నారని ఎరగరా అని వాక్యం సెలవిస్తున్నది. ప్రభా, నన్ను నీ ఆత్మచేత నింపు, నీ సేవార్థమై వాడుకో అని మనం అడిగినట్లయితే ఈ లోకములో మనకి ఏది కావాలో దానిని అన్నింటినీ మనకు ముందుగానే ఇచ్చాడు దేవుడు, తర్వాత ఇస్తానని చెప్పలేదు. ఆల్రెడీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. కాబట్టి దేవునిని కలిగి ఉన్న అనుభవంలో ఆయన చిత్తమును ఎరిగినటువంటి వారమై ఆ దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుచు వాక్యం ఆత్మ ఖడ్గమై ఉన్నది, ఆ వాక్యమును మనం చేత పట్టుకొని పరిశుద్ధాత్మ బలము చేత మనము దేవుని చిత్తం నెరవేర్చుటకు ప్రభు తన కృప మనందరి మీద మెండుగా కుమరించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ప్రార్థించుటకు మాకు నేర్పించు, నీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించుటకు మాకు నేర్పించు, నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్లుగా నా దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చునని వ్రాయబడిన ప్రకారం ఈ వాక్యం వినుచున్నటువంటి వారికి, వారి కుటుంబాలకునో ఏ అవసరమైతే ఉన్నదో అది ఎంత పెద్దదైనను సరే నా ప్రభా, ఎంత ధనము వెచ్చించాల్సి వచ్చిన అవసరమైనను సరే నీవిప్పుడే తీర్చుచూ ఉన్నందులకై నీకు వందనాలు, స్తోత్రం. వీరి ప్రతి అక్కరలను తీర్చినందులకై నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.